Happy morning to all. Welcome to part 3 of this lesson. ఈ part 3 మీరు చూసే ముందు తప్పనిసరిగా యాక్టివిటీ 2 వీడియో చూడండి. ఆ వీడియో 10th యాక్టివిటీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. ముందు ఆ వీడియోని చూసిన తర్వాతనే ఈ పార్ట్ చూడండి. అప్పుడే మీకు లెసన్ సరిగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇక్కడ చూడండి, మనకి రెండు వేరువేరు వక్రీభవన గుణకాలు ఉన్న రెండు యానకాలు మనం తీసుకున్నాం. ఇది రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని అనుకున్నప్పుడు ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం N1 అని అనుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని మనం N2 అని అనుకుంటున్నాం. ఇక్కడ ఈ రెండు యానకాలని ఒక వక్రతలం వేరు చేస్తోంది. ఇది ఒక వక్రతలం వేరు చేస్తోంది. అలా ఉన్నప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే ఈ ప్రధానాక్షం ఏదైతే ఈ ప్రధానాక్షం ఉందో ఈ ప్రధానాక్షంపై O అనే బిందువు వద్ద బిందురూప వస్తువు ఉంచబడింది. బిందురూప వస్తువు అంటే ఒక పాయింట్ అన్నమాట. ఇప్పుడు O నుండి రెండు కిరణాలు వక్రతలంపై పతనం చెంది వక్రీభవనం అనంతరం ఈ పైపటంలో చూపినట్టు ప్రధానాక్షంపై I వద్ద ఏకీభవిస్తాయి. అంటే ఇక్కడ అవునా, ఇది చూడండి, ఇక్కడ బిందురూప వస్తువు కాబట్టి ఇక్కడ బిందురూప ప్రతిబింబం ఏర్పడింది. అంటే పాయింట్ సైజ్ అన్నమాట. ఇప్పుడు ఈ పటంలో ఈ ప్రధానాక్షంపై P నుంచి Oకు గల దూరాన్ని, అంటే పోల్ నుంచి ధ్రువం నుంచి ఈ వస్తువుకి గల మధ్య దూరాన్ని మనం వస్తువు దూరం అని అంటాం. అదేవిధంగా ఈ P నుంచి Iకి మధ్య ఉన్న దూరాన్ని ప్రతిబింబ దూరం అంటాం. అదేవిధంగా ఈ P నుంచి C అంటే వక్రత, సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రత కేంద్రం. ఈ కేంద్రానికి మధ్య గల దూరాన్ని అంటే ఈ PCను వక్రత వ్యాసార్థము అని అంటాం. ఇక్కడ మనం తీసుకున్న N1 N2లు ఏమిటి? వక్రీభవన గుణకాలు. ఇప్పుడు వీటి సాయంతో మనము ఒక సూత్రాన్ని ఉత్పాదించబోతున్నాం. అంటే ఈ సూత్రాన్ని మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ సూత్రంలో మనం ఏం తీసుకుంటున్నాం చూడండి, వీటి మధ్య సంబంధాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే N1 N2లకి వస్తు దూరానికి, ప్రతిబింబ దూరానికి, వక్రత వ్యాసార్థానికి మధ్య ఉన్న సంబంధాన్ని. ఈ సంబంధం మనకి ఇక్కడ N1/PO. PO అంటే ఏమిటి? వస్తు దూరం. ఈ వస్తు దూరాన్ని మనం ఒకటో పాఠంలో నేర్చుకున్నాం, U అని అంటాం. అదేవిధంగా PI అంటే ప్రతిబింబ దూరం, దాన్ని V అని అంటాం. అదేవిధంగా PC అనేది వక్రత వ్యాసార్థం, దీన్ని Rగా తీసుకుంటున్నాం. ఇలా తీసుకుంటున్నప్పుడు అంటే POని Vగా రాస్తున్నాం, PIని Uగా రాస్తున్నాం, PCని Rగా రాస్తున్నాం. కాబట్టి ఈ సూత్రం ప్రకారం అంటే N1/V ప్లస్ N2/U ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1/R. ఓకే, ఇది మనకి వక్రీభవన సూత్రం అంటారు దీన్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి? వక్రీభవన సూత్రము. కాకపోతే ఇది వక్రతలాలకు సంబంధించిన వక్రీభవన సూత్రం. అంటే ఒక వక్రతలానికి సంబంధించిన వక్రీభవనాన్ని కనుక్కోవాలంటే ఈ సూత్రం ఆధారంగా మనం కనుక్కుంటాం. అయితే ఈ సూత్రం ద్వారా కనుక్కునేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి. ఏమిటా రూల్స్ అంటే, మనము ఒకటో పాఠంలో నేర్చుకున్నట్టుగానే ఇక్కడ కూడా అన్ని దూరాలను మనం P నుండి మాత్రమే కొలవాలి. పతన కాంతి దిశలో కొలిచిన దూరాలు ధనాత్మకంగా పరిగణించాలి. ఈ దిక్కుకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలని రుణాత్మకంగా పరిగణించాలి. అంటే ఏమిటి ఇప్పుడు నేను చెప్తాను. అదేవిధంగా ప్రధానాక్షంపై గల బిందువుల పై వైపున కొలిచిన ఎత్తులు ధనాత్మకంగా, కింది వైపు రుణాత్మకంగా తీసుకోవాలి. అంటే ఎలా అంటే, ఇది వక్రత వ్యాసార్థంగా మనం ఇది వక్రతలము, ఇది ప్రధానాక్షము, దీన్ని P అన్నాం కదా, ఇది P, ఇది C. ఓకే, ఇప్పుడు మనం అన్ని దూరాలు అంటే ఈ P నుంచి మాత్రమే కొలుస్తాం. అలా కొలిచేటప్పుడు ఒకవేళ లైట్ రే అంటే ఏదైతే కాంతి ఉందో, కాంతి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ అంటే వస్తువు నుంచి వస్తుంది.
ఒకవేళ వస్తువు ఇక్కడ ఉంది అనుకుందాం మనం, అప్పుడు కాంతి ఇలా వస్తుంది, అవునా? కానీ మనం P నుండి దూరం, ఇది ఆబ్జెక్ట్, ఇది వస్తువు అనుకున్నప్పుడు P నుంచి కొలవాలంటే ఇటువైపు కొలవాలి, అవునా? కాబట్టి ఇది ఆపోజిట్, వ్యతిరేక దిశ. కాబట్టి మనం తీసుకునే ఈ వస్తు దూరం ఏమవుతుంది? మైనస్గా తీసుకుంటాం. లేదు, వస్తువు ఇటువైపు ఉంది అనుకుందాం, ఇక్కడ P ఉంది, అప్పుడు కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విధంగా వస్తుంది. కానీ మనం P నుండి దూరాన్ని కొలవాలి, అంటే ఎటువైపు కొలుస్తున్నాం? ఇటువైపు కొలుస్తున్నాం, అంటే ఆపోజిట్, కాబట్టి మైనస్గా వస్తుంది. లేదు, రెండు సమాన దిశలు ఉన్నాయి, అంటే ఇటువైపుకే మనం P ఇటువైపు నుంచి ఇటు కొలుస్తున్నాం, కాంతి కూడా ఇటే వస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ప్లస్గా తీసుకుంటాం, అవునా? అదే రకంగా ఇంకొకటి మనం మైనస్ ప్లస్ ఎప్పుడు పరిగణిస్తామంటే, ఇది ప్రధానాక్షం, ఇక్కడ P ఉందనుకుందాం, ఈ ప్రధానాక్షం పై వైపు ఉంది వస్తువు ఈ విధంగా, అప్పుడు దీన్ని ప్లస్గా తీసుకుంటాం. కింది వైపుకు ఈ విధంగా ఉంది, అప్పుడు దీన్ని మైనస్గా తీసుకుంటాం. ఈ సూత్రాలని మనం పాటిస్తూ మనం ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ చేయడం. సో మరి ఇప్పుడు ఇది వక్రతలాలకి సంబంధించిన వక్రీభవన సూత్రం కదా, మరి సమతలాలకి వక్రీభవన సూత్రం మనం కనుక్కోగలుగుతామా? అవును, కనుక్కోగలుగుతాం. ఎలా? సమతలాల విషయంలో వక్రతా వ్యాసార్థం ఏమవుతుంది? r విలువ అనంతం అవుతుంది, కాబట్టి అప్పుడు 1/r విలువ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎడమ వైపున 0 వచ్చేసింది. కాబట్టి కుడి వైపున 0 వచ్చింది, ఎడమ వైపునున్న uని తీసుకెళ్తే అప్పుడు మనకి n/v = n2/u. ఇది సమతలాలకు ఉపయోగించే సూత్రం. ఓకే, అంతేకాకుండా మరి దీంతో మనం కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు చేద్దాం. ఉదాహరణ చేశాక నేను ఈ విషయం అంతా ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఉదాహరణ 1 ఏముందంటే, ఆకాశంలో ఒక పక్షి ఉంది. ఇక్కడ ఈ పక్షి, ఇక్కడ ఒక సరస్సు ఉంది, అంటే ఒక కాలువ లాంటి చెరువు లాంటిది. ఈ చెరువులో ఒక చేప ఉంది. ఇప్పుడు ఈ పక్షికి లంబంగా అంటే ఇదే దిశలో, ఇదే లైన్పై ఒక చేప ఉంటే ఆ చేపకి ఈ పక్షి ఎలా కనిపిస్తుంది అని మనకి ప్రశ్న అడిగాడు. 4 ఆప్షన్లు మనకి ఇచ్చాడు. అసలు స్థానం కంటే దూరంలో, అంటే ఇక్కడ ఉంది పక్షి, దూరంగా కనిపిస్తుందా, దీనికంటే దగ్గరగా కనిపిస్తుందా, పక్షి ఎగురుతూ ఉంది కాబట్టి ఆ వేగం, వాస్తవ వేగం ఎక్కువ వేగంతో కనిపిస్తుందా, తక్కువ వేగంతో కనిపిస్తుందా అని మన ప్రశ్న అడిగాడు. మరి మనము దీన్ని ఏ విధంగా నిర్ధారించాలి? చూడండి, ఫిజిక్స్ ప్రకారం, అంటే మన వక్రీభవన సూత్రాల ప్రకారము. చూడండి, ఇక్కడ మనం తీసుకునేది ఇది సమతలం, అవునా? ఇది వక్రతలం కాదు, అంటే ఇలా వంకరగా లేదు కదా, సమతలం కాబట్టి మనం ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. n2/v = n1/u అనే సూత్రాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనకి ఒకానొక సమయంలో నీటి ఉపరితలం నుండి x ఎత్తులో పక్షి ఎగురుతుంది అనుకుంటున్నాం, అంటే ఇక్కడ నుంచి ఈ దూరాన్ని x అని అనుకుంటున్నాం. అలాగే ఈ నీటి యొక్క వక్రీభవన గుణకం, అంటే ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ గాలి ఉంది, కాబట్టి ఈ రెండు వేరు యానకాలు, దీని యొక్క వక్రీభవన గుణకం n అనుకుంటున్నాం. గాలి యొక్క వక్రీభవన గుణకం మనం ఎప్పుడు కూడా 1గా తీసుకుంటాం. కాబట్టి n1 1 అయింది, n2 n అనే అనుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారము వస్తువు దూరం మనం ఇక్కడ నుంచి లెక్కబడుతున్నాం కాబట్టి ఇది -x అయింది. ప్రతిబింబ దూరము ఇక్కడ ఉంది అనుకుంటే దీన్ని -y అయింది. కాబట్టి ఈ విలువలను మనం ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? n/-y/1/-x, అవునా? చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నాం, ఇది సూత్రం మనది. n2 అంటే ఏమిటి? n కాబట్టి n/v అంటే ప్రతిబింబ దూరం ఎంత? -y = n1 అంటే ఎంత? 1 వస్తు దూరం ఎంత? -x అనుకుందాం.
ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, అంటే అడ్డగుణకారం అంటాం కదా, అది చేస్తే ఏమవుతుంది? n ఇంటూ ఎక్స్ nx అవుతుంది, y ఇంటూ 1 y అవుతుంది. y ఈక్వల్ టు nx. రెండు వైపులా మైనస్ ఉంది, సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ అయిపోతుంది. సో మనకి ఏమొచ్చింది? y ఈక్వల్ టు nx వచ్చింది. ఓకే, సో y అంటే ఏమిటి? ఇక్కడ ప్రతిబింబ దూరము అని చెప్పాం. x అంటే వస్తు దూరము అని మనం చెప్పుకున్నాం. సో దాని ప్రకారం చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ని మనం ఎలాగ తెలుసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఈ నీటి వక్రీభవన గుణకం n అనేది 1 కన్నా ఎక్కువ అని మనకు తెలుసు, ఎందుకంటే గాలి వక్రీభవన గుణకం మనం 1గా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ నీటి వక్రీభవన గుణకం ఎంత? 1 కంటే ఎక్కువే. కాబట్టి ఈ y చూడండి x కంటే ఎక్కువగా ఉంది. చూడండి, y ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్. అంటే ఈ xని మనం 1 కంటే ఎక్కువ ఉన్న దాంతో గుణిస్తున్నప్పుడు మనకి y వస్తుంది. అంటే x కంటే y అనేది ఎక్కువ అనేది మనకి తెలిసిపోయింది. అంటే ప్రతిబింబ దూరం ఎక్కువగా ఉంది వస్తు దూరం కంటే. అంటే వస్తువు ఉన్న ప్లేస్ కంటే ఇంకా పైకి కనిపిస్తుంది. కాబట్టి పై సమీకరణం ప్రకారం చేపకు పక్షి దాని అసలు స్థానం కంటే ఇంకా దూరంగా కనిపిస్తుంది. ఓకే, మరి పక్షి స్థిరవడితో లంబంగా కిందికి ప్రయాణిస్తుందని మనం భావించాం. కాబట్టి భూమిపై నుండి చూసే పరిశీలనకి నిర్దిష్ట సమయంలో పక్షి x దూరం నుంచి ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తే, అదే కాలంలో పక్షి y దూరం నుంచి ప్రయాణించినట్టుగా చేప కనిపిస్తుంది. x కన్నా y విలువ ఎక్కువ కాబట్టి పక్షి వాస్తవ వేగం కంటే ఎక్కువ వేగంతో వస్తున్నట్టుగా చేపకు కనిపిస్తుంది. చూడండి, ఇంకోసారి మనం ఈ పటం చూసి అర్థం చేసుకుందాం ఏమంటున్నాడో. ఇక్కడ మనకి ఈ x కంటే y విలువ ఎక్కువగా వచ్చింది. అంటే పక్షి ఇక్కడ ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా ఈ చేప కంటికి కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఇది బాగా ఫాస్ట్గా వస్తున్నట్టుగా కూడా దీనికి కనిపిస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లలో మనకి ఏవేవి కరెక్ట్ అవుతాయి? ఏ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే దూరంలో కనబడుతుంది. అట్లాగే సి కరెక్ట్ అవుతుంది, ఎక్కువ వేగంతో కదులుతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఏ, సి అనేవి సరైన సమాధానాలు ఈ ఉదాహరణకి. అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మరి దీన్ని ఒక్కసారి మనం ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం చెప్పుకుందాం. So here this is a curved surface separating two mediums. The refractive indexes are n1 and n2. Here this is object point O and this is image I. This is point size image. So this is P to O. This PO is object distance and this PI is image distance. And what is this PC? This PC is nothing but radius of curvature. So we have to put out these quantities in the relation, between relation. So what is the relation? See, so that relation is, this is our relation, n1 by PO plus n2 by PI is equal to n2 minus n1 by PC. But here PO is nothing but object distance. We can denote object distance as U, and PI is nothing but image distance, that is V, and PC is radius. So we have to substituting R here. So this is the last equation, n1 by V plus n2 by U is equal to n2 minus n1 by R. So this equation is formula for curved surfaces. Okay, so this working for only for curved surfaces. So sign conventions, how we measure? All distance are measured from pole. If distance measured along the direction of the incident ray, that taken as positive, is opposite to the direction, that is taken as negative, and above principal axis, that is positive,
below principal axis, that is negative. This is principal axis, this is principal axis and this is P pole. So if light is coming from here and we are measuring the from P to here, then it will be as minus because of opposite direction. If light is coming from in this way and we are measuring the distance from this way, this is not opposite direction, so this will be as plus. So plus sign will be here. If the distance above principal axis like this, this is positive, and below principal axis like this, this will be negative. Okay. After that, so what about for plane surfaces? So if there is plane surface, what is the formula will become? See here, if that is a plane surface, the radius of curvature r will approaches infinity, hence 1 by r becomes 0. So n1 by v plus n2 by u is equal to 0. Then n1 by v equal to n2 by u. So this equation for plane surfaces. So by this we understand by example. So here one example is there. In this example, a bird is flying down vertically towards the surface of water in a pond with constant speed. If there is a fish inside the water, if the fish is exactly vertically below the bird, then the bird will appear to the fish to be further away, closer than actual distance, or moving faster or moving slower. What will be happen? So we are taking as this is the plane surface. So we have to take this equation, n2 by v is equal to n1 by u. So this is because of this is plane surface and this is water and this is air. So refractive index of air is n1, that is 1, and n2 is n, because of we do not know, but it will be higher than air. So here from here to here, this is object distance, this is we considering as x, and the image distance we considering as y. So n1 is equal to 1, n2 is equal to n, u is equal to minus x, because here see here, this is the direction of light and we are measuring from this way. So opposite direction, that's why this is minus x, and v is equal to let y, that is minus y. So substituting in these values in the equation, it will become as, see, n by minus y is equal to 1 by minus x, because of this is our formula, n2 by v is equal to n1 by u. n2 is what? That is nothing but n, and what is v? Minus y, and n1 is what? 1, and what is u? Minus x. So if we do cross multiplication, this will become minus n into x, nx, and minus y into 1 minus y. Minus minus cancel, so this will become y is equal to nx. So from this equation we can know that this y is bigger than x. So because here if we put 2 here, it will become 2x. So y is equal to 2x. So this is greater than y. So definitely the bird, how it will appear to the fish? It will definitely looking further away from the actual distance. So A is correct one, further away than its actual distance, and it will be seeing as moving faster than its actual speed. So C is correct. So this is your formula.
required one. So now we will check out the assessment, that is worksheet. సో ఒకటో ప్రశ్న, వక్రతలాలకి వక్రీభవన సూత్రం రాసి దానిలోని పదాలను వివరించండి. సో మనం ఇక్కడే వక్రతలాలకి వక్రీభవన సూత్రము మనం ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ ఉంది మనకి. ఇది మీ ఒకటో ప్రశ్నకి సమాధానం. దీన్ని మీరు రాయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ n1 అంటే ఏమిటి? ఒకటవ యానకం యొక్క వక్రీభవన గుణకం. n2 అంటే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం. v అంటే ప్రతిబింబ దూరం. u అంటే వస్తు దూరం. r అంటే వక్రత వ్యాసార్థం. ఇది మీరు రాయాలి. అంటే దీంతో పాటు మీరు రాయాల్సి ఉంటుంది. ఏమని? n1 అంటే ఏమిటి, n2 అంటే ఏమిటి, v అంటే ఏమిటి, u అంటే ఏమిటి, r అంటే ఏమిటి అనేది రాయాలి. సో మళ్ళీ చెప్తున్నాను. n1 అంటే ఏమిటి? ఒకటవ యానకం యొక్క వక్రీభవన గుణకము. n2 అంటే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము. v అంటే ప్రతిబింబ దూరము. u అంటే వస్తు దూరము. r అంటే వక్రత వ్యాసార్థము అని రాయాలి. ఓకే, రెండో ప్రశ్న చూద్దాం. సంజ్ఞా సాంప్రదాయానికి వాడే 3 నియమాలు రాయండి. సంజ్ఞా సాంప్రదాయంలో ఏ నియమాలు ఇందాకే మనం చెప్పుకున్నాం. సో మీరు రాయవలసినవి ఏమిటంటే చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి సంజ్ఞా సాంప్రదాయాలు. వీటిని మీరు రాయాలి. మనకి 3 రాస్తే సరిపోతుంది అన్నాడు, కానీ మీరు అన్ని రాయండి, అప్పుడే మీకు అన్నీ గుర్తుంటాయి. సో ఇది మీ రెండో ప్రశ్నకి సమాధానం. వీడియోని ఆపి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా క్లియర్గా రాసుకోండి. లేదు అంటే వీడియోని కాసేపు ఆపి రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో హియర్ ఈజ్ యువర్ curved surface formula. This is your formula. So this is first answer, but here you have to write the all words. n1 is refractive index of medium 1, and n2 refractive index of medium 2, and v is image distance, and u is object distance, and r is radius of curvature. Okay, so this you have to write. Once again I am explaining. n1 is equal to refractive index of medium 1, n2 is equal to refractive index of medium 2, v is equal to image distance, u is equal to object distance, r is equal to radius of curvature. Okay, next second question, write the 3 sign conventions used for refraction through lenses. So sign conventions, here your sign conventions. So they are asking for only 3, but you have to write all of these, then only you can remember easily. So these are sign conventions. This is your second answer. Pause the video for some time and write clearly or take a screenshot. Next one. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియం చూద్దాం. నీటి ఒడ్డున నిలుచున్న వ్యక్తికి నీటిలో మునిగి ఉన్న రాయి దాని అసలు స్థానంలో కనిపిస్తుందా? పటం సహాయంతో వివరించండి. చూడండి, మనము ఇంతకుముందే యాక్టివిటీ వీడియోలో ఇలాంటి ప్రయోగమే చేసాం. ఒక నీటి ఒడ్డున నిల్చున్నాడు ఒక వ్యక్తి. ఇలా ఉన్నాయి నీళ్ళు, ఇక్కడ రాయి ఉంది. ఎక్కడ కనిపిస్తుంది రాయి? అసలు స్థానంలో కనిపిస్తుందా? కనిపించదు. ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనిషి చూస్తున్నాడు అప్పుడు. ఓకే, అసలు రాయి ఇక్కడ ఉంది.
ఇది ఆబ్జెక్ట్ అంటే ఇది వస్తువు, ఇది ఏమిటి దాని యొక్క ఇమేజ్ కొంచెం పైకి లేసినట్టుగా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ యాక్టివిటీ వీడియోలో చూసాం ఎలా పైకి తేలి కనిపిస్తుందో. ఓకే, సో మీరు ఈ పటం కాస్త క్లియర్గా గీసి రాయండి. ఏమని? నీటి ఒడ్డున నిల్చున్న వ్యక్తికి నీటిలో మునుగున్న రాయి అసలు స్థానంలో కనిపించదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీటిలో కొంత భాగం నిండి ఉన్న కప్పులో ఉంచిన చెంచా కనిపించే విధానం చూపే పటం సరైనదేనా? కాకపోతే సరిచేసి పటాన్ని గీయండి. చూడండి, ఇక్కడ మనం ఈ ప్రయోగం కూడా చేసాం వీడియోలో. ఇది ఇలా స్ట్రేట్గా కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ కట్ అయినట్టుగా అయ్యి వంగినట్టుగా కనిపిస్తుంది. సో ఈ పటం సరిగా లేదు. ఇక్కడ ఏం చేయాలి? మీరు కాస్త దీన్ని ఈ పక్కకి గీయాలి. అవునా, మనకి ఇలాగే కనిపించింది కదా, మనం వీడియోలో చూసాం చెంచాని పెట్టి. కాబట్టి ఈ పటం తప్పుగా ఉంది కాబట్టి పటాన్ని మళ్ళీ మీరు గీయండి. ఎలా గీయాలి? ఇలా కప్పు గీసాక ఇక్కడ వాటర్ ఉన్నాయి. సారీ, కొంచెం పెద్దగా గీస్తాను నేను. చూడండి ఎలా గీయాలంటే ఇలా కప్పు, ఇలా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు చెంచా ఎలా కనిపిస్తుంది మనకి? ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది? ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇటువైపు విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఇది మీరు గీయవలసిన పటం. కాబట్టి మళ్ళీ గీయండి మీరు కరెక్ట్గా. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి ఇంకా మీకు. సో మీరు పటాలు చక్కగా పెన్సిల్తో చక్కగా గీయండి నీట్గా. నాకు ఇక్కడ ఎంత ప్రయత్నించినా దీనిలో ఇంతకంటే ఎక్కువ నేను గీయలేను కాబట్టి మీరు చక్కగా గీసుకోండి. ఆకాశంలో ఎగిరే పక్షి లంబంగా నీటిలో గల చేపను చూస్తే పక్షికి చేప ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, ఇందాక ఉదాహరణలో మనకి చేప పక్షిని చూసినప్పుడు దూరంగా కనిపించింది. కానీ ఇప్పుడు పక్షి చేపను చూస్తోంది, అది నీళ్ళల్లో మునిగి ఉంది. కాబట్టి ఎలా కనిపిస్తుంది? అసలు స్థానం కంటే దగ్గరగా కనిపిస్తుంది. కాబట్టి సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. తర్వాతది సమతలాలకు వక్రీభవన సూత్రం. ఏం చెప్పుకున్నాం మనం? N1/U. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కదా అని మీరు కంగారు పడొద్దు. చూడండి, మన సూత్రం ఏంటి? N1/U. ఒక్క నిమిషం. ఓకే, చూడండి, సమతలాలకి మన సూత్రం నేను ఇక్కడ చెప్తాను, అక్కడ చెప్తే మనకి కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉంది. నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, మన సూత్రం ఇది. N1/V = N2/U అనేది మన సూత్రం. కానీ అక్కడ మీకు ఇట్లాంటిది ఏమీ కనిపించలేదు. అవునా? ఆప్షన్స్లో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే అడ్డగుణకారం అంటాం కదా, దీన్ని దీంతో గుణించడం, దీన్ని దీంతో గుణించడం. అప్పుడు ఏమవుతుంది? N1 × U = N2 × V అవుతుంది. అవునా? ఇట్లాంటి ఆప్షన్ ఉంది చూడండి. N1U = N2V. సో చూడండి, N1U N2V ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇచ్చాడు, మీరు కంగారు పడొద్దు. కాబట్టి ఏ అనేది మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాతది ఓకే, నీటిలోని చేపను అదే నీటిలో మునిగి ఉన్న వ్యక్తి చూస్తే చేపకు ఆ వ్యక్తికి చేప అసలు స్థానంలోనే కనిపిస్తాయా? ఊహించి రాయండి. చూడండి, ఇక్కడ నిజమే, అదే స్థానంలోనే కనిపిస్తాయి. మీరు రాయవలసింది నీటిలోని చేపను అదే నీటిలో మునిగి ఉన్న వ్యక్తి చూస్తే చేపకు ఆ వ్యక్తికి చేప అసలు స్థానంలోనే కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? ఎందుకు అంటే అక్కడ ఇద్దరు నీటిలోనే మునిగి ఉన్నారు, అంటే యానకము మారడం లేదు. రెండు యానకాలు మారినప్పుడే కాంతి వంగి ప్రయాణిస్తుంది కాబట్టి మీకు ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే దగ్గరగా ఉన్నట్టు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ యానకం మారినప్పుడు అలా ఏమీ కనిపించదు. ఇద్దరు నీటిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసేటప్పుడు ఆ కాంతి అనేది ఆ యానకం దాటి వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళకి ఆ స్థానంలోనే కనిపిస్తాయి అనేది సమాధానం. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్,
Third one, a man standing near a water body observe a rock immersed inside the water. Can he see the rock in its actual position? Explain with the help of a diagram. So here he cannot see the rock in its actual position. He can see nearer than actual position. So you have to write this here. You have to write that he cannot see the rock in its actual position. Okay, write this and draw the diagram also like this. We have to draw the pond here, and here a rock, and here the man. Should draw better, okay, no problem, draw, and this appears here, okay, nearer than actual position. This is the actual rock and this is the image the man can see. So it appears nearer than the actual position. So this is the diagram. If you draw better, draw. మీరు ఇంకా మంచిగా గీయాలనుకుంటే గీయండి. నాకు ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఇంతకంటే బాగా నేను గీయలేను కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్, fourth one, a glass is half filled with water. Diagram shows how long the spoon appears to our eyes. Is it correct? Otherwise draw the correct diagram. So see, in the video, activity 2 video, we already watched this experiment. How will it appears? It appears as broken, because here it appears like this, here it will be like this, okay, like this, but not like this straight. It not appears like this straight, it appears as it broken, because we already watched this in activity 2 video. So draw this again like this. Next one, okay, if a bird flying in the sky looks vertically down and sees a fish in water, how does the fish appear to the bird? So when bird looks the fish, how will it appears? Like the rock, it appears near, closer than actual distance. So C is your correct answer. And next one, formula for refraction at plane surfaces. So at plane surfaces, formula is n1 by v is equal to n2 by u, but here there is no option like this. So just cross multiply this, then you will got n1 into u, n1 u, n2 into v is equal to n2 v. So this is where the answer is this one. A1 is correct. So A is your answer. So A is your answer. Last one, a man inside the water sees a fish in a water. Will the fish appear to man its actual position? Will the man appear to fish in his actual position? Imagine the situation and answer. So when the two are in the water only, so medium is not changing. When medium is changing, then only light bends. That is called as refraction. So here there is no refraction because medium is not changing. So a man inside the water sees a fish in water. The fish appear to man its actual position. Yes, here you have to write yes, the fish appears to man in its actual position, and yes, the man appears to fish in his actual position only. So there will be no change in this situation. Okay, so this is your part 3 lesson and worksheet 3. So if you like the video, share the video to your friends, because sharing knowledge is gaining knowledge.
and subscribe the channel first and click the bell icon.